ఒక రాజకీయ పార్టీని పెట్టామంటే ప్రతిరోజు డబ్బుంటేనే పని జరుగుతుంది. ఎన్నికలు వచ్చాయంటే పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లు, బైకుల మీద తిరగడం, హెలికాప్టర్ టూర్లు, టీవీ యాడ్స్, సోషల్ మీడియాలో ప్రచారం, వీటన్నిటికీ డబ్బులు ఉండాలి. ప్రతి జిల్లాలో, మండలంలో ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్ యొక్క రెంట్, కరెంట్ బిల్, సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు కావాలి. మేనిఫెస్టోలు ప్రింట్ చేయడం, మీటింగ్లు పెట్టడం లాంటి వాటి కోసం కూడా డబ్బులు ఉండాలి. ఒక పార్టీ 100 కోట్లు ఖర్చు పెడితే మరొక పార్టీ అంతే ఖర్చు చేయాలి. ఎన్నికలు లేని సమయంలో కూడా పార్టీకి రోజు డబ్బు అవసరం అవుతూనే ఉంటుంది. 2019లో మన దేశంలో స్టేట్ పార్టీలు మరియు నేషనల్ పార్టీలు కలిపి 55,000 కోట్లను కేవలం ఎలక్షన్స్ కోసం మాత్రమే ఖర్చు చేశాయి. అయితే పొలిటికల్ పార్టీస్ కి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తున్నారు లాంటి విషయాలను ఈ వీడియోలో చెప్తాను. పొలిటికల్ ఫండింగ్ అంటే ఏంటి? ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు చాలా డబ్బు అవసరం పడుతుంది. అలా రాజకీయ పార్టీలకు డబ్బు ఇచ్చే విధానాన్ని పొలిటికల్ ఫండింగ్ అని అంటారు. మన దేశంలో రాజకీయ పార్టీలకు ఉపయోగపడే 2 చట్టాలు కూడా ఉన్నాయి. మొదటిది సెక్షన్ 29B. సెక్షన్ 29B ప్రకారం మన దేశంలో ఎలక్షన్ కమిషన్ గుర్తించిన రాజకీయ పార్టీలు ఏ వ్యక్తి నుంచైనా, ఏ కంపెనీ నుంచైనా డొనేషన్స్ ని తీసుకోవచ్చు. ఎన్ని వేల కోట్లైనా డొనేషన్స్ రూపంలో తీసుకోవచ్చు. ఎలాంటి లిమిట్ లేదు. కానీ ఫారెన్ కంపెనీస్ నుండి, ఫారెన్ లో ఉండే వ్యక్తుల నుంచి మాత్రం ఎలాంటి డొనేషన్స్ ని తీసుకోకూడదు. అలాగే మన దేశంలో ఉండే గవర్నమెంట్ కంపెనీస్ నుంచి కూడా ఎలాంటి డొనేషన్స్ ని తీసుకోకూడదు. రెండోది సెక్షన్ 29C. సెక్షన్ 29C ప్రకారం రాజకీయ పార్టీలు తమకొచ్చిన డొనేషన్స్ లేదా ఫండింగ్ వివరాలను తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఎలక్షన్ కమిషన్ కి రిపోర్ట్ చేయాలి. ఒక వ్యక్తి లేదా కంపెనీ 20,000 కంటే ఎక్కువ డొనేషన్స్ ఇస్తే ఆ వ్యక్తి పేరు, పూర్తి వివరాలను ఎలక్షన్ కమిషన్ కి రిపోర్ట్ చేయాలి. రాజకీయ పార్టీలకు ఫండింగ్ ఎవరిస్తున్నారు? ఇండివిజువల్స్, మనలాంటి సామాన్య ప్రజలు కూడా రాజకీయ పార్టీలకు మనీని డొనేట్ చేయవచ్చు. కంపెనీస్, మన దేశంలో ఉన్న ప్రైవేట్ కంపెనీస్ కూడా రాజకీయ పార్టీలకు డబ్బులను ఇస్తుంటాయి. అలా ఎందుకు ఇస్తారో తర్వాత చెప్తాను. కానీ ప్రైవేట్ కంపెనీస్ అన్ని బ్యాంక్ లో డిపాజిట్ చేసి డబ్బులను రాజకీయ పార్టీలకు ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఎలక్ట్రల్ ట్రస్ట్, కొన్ని కంపెనీలు లేదా వ్యక్తులు కలిసి ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేస్తారు. ఆ ట్రస్ట్ ద్వారా రాజకీయ పార్టీలకు డొనేషన్స్ ఇస్తారు. ఇలా ట్రస్టుల నుంచి రాజకీయ పార్టీలకు ఎవరు ఎంత డబ్బు ఇచ్చారో సిబిడిటికి, ఎలక్షన్ కమిషన్ కి రిపోర్ట్ చేయాలి. మెంబర్షిప్ ఫీజు, రాజకీయ పార్టీలు తమ కార్యకర్తల నుండి మెంబర్షిప్ ఫీజెస్ ని తీసుకుంటాయి. వీటి ద్వారా కూడా రాజకీయ పార్టీలకు డబ్బులు వస్తుంటాయి. ఎలక్ట్రల్ బాండ్స్, 2018లో భారత్ ప్రభుత్వం ఎలక్ట్రల్ బాండ్స్ అనే కొత్త పద్ధతిని తీసుకొచ్చింది. ఈ పద్ధతి ద్వారా రాజకీయ పార్టీలకు రహస్యంగా డొనేషన్స్ ని ఇవ్వచ్చు. ఈ బాండ్స్ కేవలం SBI బ్యాంక్ లో మాత్రమే లభిస్తాయి. 100 నుండి ₹1,00,00,000 వరకు బాండ్స్ ఉంటాయి. ఈ బాండ్స్ ని SBI బ్యాంక్ నుంచి కొనుక్కొని వాళ్ళకు నచ్చిన రాజకీయ పార్టీలకు ఇవ్వచ్చు. SBI రాజకీయ పార్టీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో ఆ డబ్బులను జమ చేస్తుంది. రాజకీయ పార్టీలకు వచ్చే బ్లాక్ మనీని తగ్గించడానికి ఈ బాండ్స్ ని తీసుకొచ్చారు. కానీ ఎవరు ఎంత డబ్బునిస్తున్నారో ప్రజలకు తెలియదు. కేవలం ప్రభుత్వానికి మాత్రమే తెలుస్తుంది. ఎక్కువ డొనేషన్స్ రూలింగ్ పార్టీకే వెళ్తాయి. అయితే 2024 ఫిబ్రవరిలో సుప్రీం కోర్టు ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ ని ఇక ఆపేయాలని తీర్పిచ్చింది. ఇంకా అప్పటి నుంచి SBI ఎలక్ట్రల్ బాండ్స్ ని అమ్మడం ఆపేసింది. అయితే కంపెనీలు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు రాజకీయ పార్టీలకు డబ్బులను ఎందుకు ఇస్తుంటాయి? ఒక పార్టీకి కంపెనీలు డబ్బిస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కంపెనీకి టెండర్లు, కాంట్రాక్టులు ఇస్తారు. రోడ్లు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, ఎనర్జీ ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఆ కంపెనీలు రెట్టింపు డబ్బును సంపాదిస్తాయి. ప్రభుత్వం పన్నులు తగ్గించాలని, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పాలసీలు మార్చాలని, లైసెన్సులు సులభంగా ఇవ్వాలనే ఆశతో కంపెనీలు డబ్బులను ఇస్తుంటాయి. కొన్నిసార్లు కంపెనీలు లీగల్ ప్రాబ్లమ్స్, ఇన్స్పెక్షన్స్, ట్యాక్స్ రైట్స్ లాంటి సమస్యలు రాకుండా ఉండడానికి కూడా డబ్బులు ఇస్తాయి. రాజకీయ నాయకులతో మంచి రిలేషన్స్ ఉండాలని వ్యాపారస్తులు భావిస్తారు. కాబట్టి పార్టీలకు డబ్బులు ఇచ్చి భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే నేరుగా పార్టీ లీడర్ ని కలిసి సమస్యని పరిష్కరించుకుంటారు. చాలా పెద్ద కంపెనీలు రూలింగ్ పార్టీకి మాత్రమే కాకుండా అపోజిషన్ పార్టీలకు కూడా డబ్బులు ఇస్తుంటాయి. ఎవరు గెలిచినా తమ వ్యాపారం సేఫ్ గా ఉండేలా చూసుకుంటారు.